హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్లో మనం వ్యాస మహర్షి జన్మరహస్యం మరియు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల యొక్క జననం గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో లాస్ట్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ముగ్గురిలో హస్తినాపుర సింహాసనాన్ని ఎవరు అధిరోహించారు మరియు ధృతరాష్ట్రుడు, గాంధారి యొక్క వివాహం గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముడి సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు. తన వైకల్యం కారణంగా ధృతరాష్ట్రుడు ఆయుధాల్ని ప్రయోగించలేకపోయాడు. కానీ వ్యాసుడు ఇచ్చిన వరం వల్ల 1,00,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉన్నాడు. అతను తన చేతులతో ఇనుమును కూడా నలిపివేయగలడు. పాండురాజు ఆనాటి రాజులలో విల్లు విద్యలో శ్రేష్ఠుడయ్యాడు. ధర్మ విషయంగా విదురుడు 3 లోకాల్లో శ్రేష్ఠుడయ్యాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి యువరాజు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాడు. అలాగే మహామంత్రిగా విదురుణ్ణి, సేనాధిపతిగా పాండురాజుని నియమించారు. పట్టాభిషేక సమయంలో మహామంత్రి విదురుడు ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంగా తనకు రాజ్యయ్యే హక్కు లేదని, పాండురాజు అంధుడు కానందున అతను రాజ్య పరిపాలనకు యోగ్యుడని విదురుడు సూచించాడు. తన జన్మ హక్కును కోల్పోయినందుకు కష్టంగా ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడు రాజ్యాధికారాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించాడు. పాండురాజుకు పట్టాభిషేకం చేయించారు. విదురుని బుద్ధిబలంతో, తన పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గాంధార దేశ రాకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు. గాంధారికి 100 పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపకపోయినా శుబలుడు, గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు. తండ్రి మాటిచ్చాడు గనుక ధృతరాష్ట్రుణ్ణి తన భర్తగా ఎంచుకుని తన వివాహ జీవితంపై ఎన్నో ఊహలు పెంచుకుంది గాంధారి. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అంధుడని తెలిసి ఎంతో కృంగిపోయింది. ధృతరాష్ట్రుని అంధత్వం కారణంగా శుబలుడు మొదట్లో ఇష్టపడలేదు. కానీ కురురాజ్య కుటుంబం యొక్క ఉన్నత ఖ్యాతిని పరిగణంలోకి తీసుకుని అంగీకరించాడు. ఈ విషయం తెలిసిన గాంధారి సోదరుడు మహాభారతంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తి. అతను ఆడించిన ఆట వల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక అంధుడితో తన సోదరి వివాహం జరుగుతుందని ఎంతో కృంగిపోయాడు. దీనికి కారణమైన భీష్మునిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. గాంధారి నేను ధృతరాష్ట్రుడినే వివాహం చేసుకుంటానని అనడంతో ఇంకా శకుని ఏం చేయలేకపోయాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుని వివాహ వేడుకలు మొదలయ్యాయి. అయితే ఇదే సమయంలో గాంధారి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే తన భర్త గుడ్డివాడు కారణంగా ఈ ప్రపంచాన్ని చూడలేడు. అయితే నేను కూడా ఈ ప్రపంచాన్ని చూడను అని జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. పెళ్లి కూతురు అయిన గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ధృతరాష్ట్రునికి ఎంతో కోపం వస్తుంది. గాంధారిని అవమానిస్తాడు. అయినా సరే భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు. గాంధారికి అంధత్వం అంటే చాలా భయం. అయినా సరే తన భర్త కోసమని జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. తన సోదరికి అవమానం జరగడం చూసిన శకుని కురువంశంపై మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. అదే సమయంలో భీష్ముడు గాంధారి 10 మంది చెలికత్తెలను, మరొక 100 మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. గాంధారి వివాహం అనంతరం తన సోదరుడు అయిన శకుని తరచూ హస్తినాపురం వచ్చి గాంధారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ అక్కడే ఎక్కువ నివసించేవాడు. అలాగే అక్కడ రాజ్య కుటుంబంలో జరిగే ప్రతి సంఘటనను రహస్యంగా తెలుసుకునేవాడు. ఎలా అయినా సరే తన సోదరికి పుట్టిన కుమారుడు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని అధిరోహించాలి. తన సోదరికి ప్రతి ఒక్క గౌరవం దక్కాలి అని, దానికోసం నేను ఏమైనా చేస్తానని నిర్ణయించుకున్నాడు శకుని. చూశారు కదండి, పాండురాజు పట్టాభిషేకం, గాంధారి ధృతరాష్ట్రుల వివాహం, శకుని నిర్ణయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం పాండు, కుంతి, మాత్రిల యొక్క వివాహం మరియు పాండురాజు యొక్క శాపం గురించి తెలుసుకుందాం. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.